మమ్మీ డాడీ నేను ఊటీకి వెళ్ళాము షూటింగ్ కి. మా షూటింగ్ ఊటీలో అయింది. మమ్మీ డాడీ షూటింగ్ చూడడానికి వచ్చారు నాతో పాటు. షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోయింది. రిసార్ట్ లో మేమున్న రిసార్ట్ అందరం కలిసి ఒకే రిసార్ట్, చిరంజీవి గారు, నేను, మురళీమోహన్ గారు, ఇంకా చాలా మంది, సునీల్ గారు, అలా చాలా మంది ఒకే రిసార్ట్ అన్నమాట. మమ్మీ డాడీ నేను ఒక రూమ్ లో ఉన్నాము. వెళ్ళేసరికి ఫుడ్ అయిపోతుందని తెలుసు, క్లోజింగ్ 9 o'clock. అది ఎలా సార్ కి తెలిసిందో తెలియదు కానీ మాకు ఒక 2 క్యారేజ్లు పంపించారు. సార్ టిఫిన్ బాక్స్, సార్ తినాల్సిన బాక్స్, సార్కి వచ్చిన టిఫిన్ బాక్స్ మమ్మీకి డాడీకి నాకు పంపిస్తే ఆ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 11-11:30 అయితే ఆకలితో ఆ బాక్స్ ఓపెన్ చేసి అది తిన్నాం మేము. అండ్ తింటున్నంతసేపు అదొక థ్యాంక్ఫుల్నెస్, హ్యూమానిటీ, గ్రౌండెడ్ ఫీలింగ్ దట్ యు నో దట్ ఆ బాక్స్ కూడా డిఫరెంట్. అంటే రోజు నాకు వచ్చే బాక్స్ వేరు, ఊతప్పం, నాటుకోడి, అలా ఆయన బాక్స్ లో ఏవైతే వస్తాయో అవి ఆయన యాజ్ ఇట్ ఈస్ నాకు పంపిస్తే పేరెంట్స్ ఉన్నారని చెప్పి సో స్వీట్ ఆఫ్ హిమ్. అంటే అంతకన్నా స్వీట్ ఏది ఉండదు అసలు. నిజంగా ఆ క్షణం మాటలు రావు కూడా, ఎందుకంటే అదొక చెప్పలేని ఫీలింగ్. అంతే. అందులో కూడా మనుషులందరూ అంటే మన హ్యూమన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్నెస్ ఫుడ్ కదా, ఫుడ్డే కదా మనం, అంటే ఫుడ్ తోటే కదా మనం జీవించేది. అలాంటి ఫుడ్ ఆయన మనకి ఇచ్చేసారంటే ఫెల్ సో గుడ్. చాలా మంచి మెమరీ ఉంది, వెరీ గుడ్ మెమరీ.